కొత్త మద్యం పాలసీ వచ్చినా పాత సిండికేట్లకే కిక్కు. ఆకలి మీదున్న మద్యం వ్యాపారులు, కార్యకర్తలు. లాటరీ ఎవరికొచ్చినా షాపు మాత్రం తమకే అంటూ ముందస్తు ఒప్పందాలు. కొత్త వాళ్లకు నో ఎంట్రీ, ఒకవేళ వస్తే పర్సంటేజీలు డిమాండ్. నియోజకవర్గానికో లెక్క, ఊరికో చుక్క అంటూ పంపకాలు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం సొంతంగా నడిపిన మద్యం షాపుల స్థానంలో 3,396 రిటైల్ మద్యం షాపుల్ని వేలం ద్వారా ప్రైవేటు వ్యక్తులతో నడిపించేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు కొత్త ఎక్సైజ్ విధానం విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. ఇందుకోసం మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వాన ప్రక్రియ మొదలైంది. ఈ టెండర్ల ప్రక్రియ మరో వారం పాటు సాగుతుంది. తర్వాత లాటరీ ద్వారా షాపులు కేటాయిస్తారు. మొత్తం మీద ఈ నెల 12న షాపులు లాటరీ ద్వారా దక్కించుకోనున్నారు అదృష్టవంతులు. నూతన గవర్నమెంటు కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది. ఈ మద్యం పాలసీలో గుంటూరు జిల్లాలో 127 షాపులు, పల్నాడు జిల్లాలో 129 షాపులు నోటిఫికేషన్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అప్లికేషన్స్ దరఖాస్తు కోరబడినవి. ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ హైబ్రిడ్ మోడల్లో వాళ్ళు చేసుకోవచ్చు. గుంటూరు జిల్లాలో 6 స్టేషన్లోనూ, పల్నాడు జిల్లాలో 10 స్టేషన్లలోనూ ఇవి అప్లికేషన్స్ తీసుకుంటారు. ఆన్లైన్లో కూడా నెట్ సెంటర్లో కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా 50 లక్షలు, 55 లక్షలు, 65 లక్షలు, 85 లక్షలు, కార్పొరేషన్లో 33 షాపులు ఉన్నాయి, 85 లక్షలు ఉంటుంది. ఆ పెరిఫెరీ 5 కిలోమీటర్ల వరకు ఉంటుంది దానికి. అలాగే మున్సిపాలిటీలో 2 కిలోమీటర్ల పెరిఫెరీ ఉంటుంది. ఈ యొక్క 10,000 నుంచి 50,000 జనాభా లోపల 55 లక్షలు, 50,000 నుంచి 5 లక్షల లోపల ఉన్న వాటికి 65 లక్షలు, 5 లక్షల పైగా జనాభా ఉన్న వాటిలో 85 లక్షలు స్లాబులుగా నిర్ణయించడమైంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మొత్తం కూడా ఆన్లైన్లో మీరు అప్లై చేసుకుంటే 11వ తేదీ విజ్ఞాన మందిరంలో లాటరీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాటరీ తీయబడుతుంది. అట్లాగే పల్నాడు జిల్లాలో టౌన్ హాల్, ప్రకాష్ నగర్లో టౌన్ హాల్లో అక్కడ కలెక్టర్ గారి చేత ఈ లాటరీ తీయబడుతుంది. అసలు మద్యం టెండర్లు, ఈ షాపులు దక్కించుకోవడం అనే ప్రక్రియ చాలా వ్యూహాత్మకంగా జరుగుతుంది. పల్లెల నుంచి పట్టణాల వరకు ఈ షాపులను దక్కించుకునేందుకు 5 ఏళ్లుగా ఆకలి మీదున్న అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు కలిసిమెలిసి సిండికేట్గా ఏర్పడి షాపులను ఎలాగైనా దక్కించుకోవడానికి ప్రణాళికలను రచించడం మొదలుపెట్టారు. లిక్కర్ వ్యాపారంలోకి బాగా రాటుదేలిన వారు తప్ప దాదాపు కొత్తవారు వేలు పెట్టరు. ఎందుకంటే ఇందులోకి కొత్త వాళ్లు వచ్చి షాపులు దక్కించుకున్న సిండికేట్ల నుంచి ఒత్తిడి తట్టుకోలేరన్నమాట. అందుకే ఈ మద్యం వ్యాపారంలో ప్రభుత్వాలు మారినా ఒకరిద్దరు సిండికేట్లు మారతారే తప్ప దాదాపు సేమ్ టు సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. సాధారణంగా తక్కువ జనాభా ఉన్న విలేజ్లో 5-6 టెండర్ వేస్తారు. కొద్దిగా బిజినెస్ బాగున్న చోట పాత ట్రాక్ రికార్డును బట్టి కొన్ని చోట్ల 25 నుంచి 30 మంది టెండర్లు వేస్తారు. బార్లు, రెస్టారెంట్ల టెండర్ల విషయంలో కాంపిటీషన్ ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇక్కడ టెండర్ల ప్రక్రియ పారదర్శకంగానే జరిగినా సిండికేట్లు మాత్రం తమ పట్టు నిలుపుకుంటారు. దాదాపు అన్ని చోట్ల ఈ షాపులను ఎవరెవరు దక్కించుకోవాలో దాదాపు ముందే నిర్ణయించబడుతుంది. గ్రామాల దగ్గర నుంచి పట్టణాల వరకు ఒక్కో షాపు కొంతమంది సిండికేట్లు కర్చీఫ్ వేసుకుని కూర్చుంటారు. ఇందులోనూ 90% దుకాణాల టెండర్లు అధికార పార్టీ నేతలకే వస్తాయనడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఒక్కో షాపుకు టెండర్లో పాల్గొనడానికి 2 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ షాపు దక్కకుంటే ఆ డబ్బంతా ప్రభుత్వ ఖాతాకే చేరుతుంది. ఇది నాన్ రిఫండబుల్. అయినా ఒక్కో షాపుకు లెక్కకు మించి టెండర్లు పడుతుంటాయి. 10-15 మంది సిండికేట్గా మారి ఈ టెండర్లు వేస్తుంటారు. వారు తప్ప మరొకరు ఈ టెండర్లలో పాల్గొనరు. చాలామంది ఆ సాహసం కూడా చేయరు. ఒకవేళ పలానా షాపు సిండికేట్లో వ్యక్తికి కాకుండా బయట వ్యక్తులకు వస్తే అతనిపై విపరీతమైన ఒత్తిడి తెచ్చి వాటాలు అడుగుతారు. ఇవ్వకుంటే ఇబ్బంది పెడతారు. ఇది ఇవ్వను అంటే కుదరదు. రాష్ట్ర వ్యాప్తంగా ముందుగానే ఈ మేరకు కొన్ని చోట్ల ఒప్పందాలు కూడా జరిగిపోతుంటాయి. మద్యంతో సంబంధం లేని వాళ్లు లోకల్లో దీనిలో దిగరు. దిగితే దెబ్బైపోతారు. ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్లు, లైసెన్సుల ద్వారా ఆ తర్వాత జరిగే వ్యాపారం ద్వారా సుమారు 30,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆశిస్తోంది. దరఖాస్తుల ద్వారానే 2,000 కోట్ల రూపంలో ఆదాయం వస్తుంది. టెండర్ల ప్రక్రియ ద్వారా, షాప్ లైసెన్సుల ద్వారా మరో 6,000 కోట్లు,
ఏడాదికి మద్యం వ్యాపారం ద్వారా మరో 20,000 కోట్లు, ఇలా సుమారు 30,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని రాబట్టాలని యోచిస్తోంది. అయితే ఇప్పుడు చాలా మంది అధికార పార్టీ నేతలే సిండికేట్గా మారడంతో కొన్ని చోట్ల పరిమిత టెండర్లు మాత్రమే కోట్ చేస్తూ ఉండడం ప్రభుత్వ ఆదాయానికి కొంత గండి కొట్టడమే. అయితే ఇది కొత్త విషయం కాదని, మద్యం టెండర్లు ఎప్పుడైనా అధికార పార్టీ సిండికేట్లే దక్కించుకుంటారని, ఎవరు దక్కించుకుంటే మాకేంటి, మాకు మద్యం తక్కువ ధరకు అమ్మితే అదే 10,000 అన్నట్టు వ్యాఖ్యానిస్తున్నారు మందుబాబులు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చి మాకు నాణ్యమైన మందు తక్కువకు దొరికితే చాలు అంటున్నారు. లాస్ట్ గవర్నమెంట్లో కూడా ఇది కూడా దోపిడీకి కారణం. ఎక్సైజ్ విధానంలో దాన్ని మార్చి ఇవాళ ప్రైవేట్ అక్కడి నుంచే మనం ప్రైవేట్ షాప్స్ని ఆపరేట్ చేసే విధంగా గవర్నర్ గారు కూడా దానికి అమెండ్మెంట్కి గవర్నర్ గారు కూడా ఆమోదం తెలపడం జరిగింది. దసరా లోపే, దసరా పండగకి ముందే మొత్తం ఈ షాపులన్నీ కూడా ఆపరేషన్లోకి వస్తాయి. టోటల్ కూడా చాలా పారదర్శకంగా అన్ని బ్రాండ్లు అందే విధంగా గతంలో వాళ్ళు నిబంధనలతో దోపిడీ కోసం బ్రాండ్లన్నీ ఆపేశారు. ఇవాళ అన్ని బ్రాండ్లకి అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అట్లాగే 99 రూపాయలకే నాణ్యమైనటువంటి సామాన్య ప్రజలకు అందుబాటులో కూడా కొంత అందించడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.